శ్రీ శ్రీ లలితా వారాహిదేవి జ్యోతిష్యాలయం. మీ హస్తరేఖలు, ఫోటో, జన్మ తేదీ చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. అమ్మవారి ఆరాధకులు విష్ణుస్వామి. సంప్రదించండి 9177754449. నమస్కారం. అనంతమైన ఈ విశ్వంలో మన కంటికి కనిపించని ఎన్నో అద్భుత రహస్యాలను తమలో దాచుకుని మన జీవిత ప్రయాణాన్ని శాసించే 27 నక్షత్రాల అద్భుత ప్రయాణంలోకి మీకు స్వాగతం అండి. గత వీడియోలో మనం మృగశిర నక్షత్రం వరకు ఎవరూ చెప్పని అత్యంత లోతైన విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మనం రాశిచక్రంలో 6వ నక్షత్రం, జ్యోతిష శాస్త్రంలోనే అత్యంత శక్తివంతమైనది, విధ్వంసానికి మరియు పునఃసృష్టికి మూలమైన ఆరుద్ర నక్షత్రం గురించి ఇప్పటి వరకు ఎవరూ చెప్పని, మీరు ఏ పుస్తకంలోనూ చదవని నిగూఢ రహస్యాలను బట్టబయలు చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆరుద్ర నక్షత్ర జాతకుల మనస్సులో నిరంతరం చెలరేగే ఒక భయంకరమైన తుఫాను గురించి, వారి కన్నీటి వెనక ఉన్న అసలైన శక్తి గురించి ఈరోజు మనం లోతుగా విశ్లేషించుకోబోతున్నాం. సంస్కృతంలో ఆరుద్ర అనగా తడిసినది లేదా కన్నీటి బొట్టు. ఒక భయంకరమైన ఎండాకాలం తరువాత భూమిని తడుపుతూ వచ్చే మొట్టమొదటి వర్షపు చినికే ఈ ఆరుద్ర. ఈ నక్షత్రం యొక్క ముఖ చిత్రం కన్నీటి బొట్టు లేదా వజ్రం. ఈ నక్షత్రానికి అధిపతి సాక్షాత్తు పరమశివుడి యొక్క అత్యంత ఉగ్రరూపమైన రుద్ర భగవానుడు. ఉరుములు, మెరుపులు, తుఫాన్లకు రుద్రుడే అధిపతి. ఇక ఈ నక్షత్ర గ్రహాధిపతి జ్యోతిష శాస్త్రంలోనే అత్యంత మాయావి, ఇల్యూజన్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాహువు. ఈ నక్షత్రం యొక్క 4 పాదాలు మిథున రాశిలోనే ఉంటాయి. మిథున రాశికి అధిపతి బుధుడు. ఒకవైపు రాహువు యొక్క అంతులేని కోరిక మరియు విధ్వంసక శక్తి, మరోవైపు బుధుడి యొక్క అపారమైన తెలివితేటలు. ఈ 2 గ్రహాల కలయికతో రుద్రుని ఆశీస్సులతో జన్మించిన ఆరుద్ర నక్షత్ర జాతకులు ఈ భూమి మీద సృష్టించబడిన అత్యంత మేధావులు అని చెప్పక తప్పదు. ఒక పాత వ్యవస్థను కూల్చేసి దాని స్థానంలో ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించాలనే అద్భుతమైన శక్తి వీరి సొంతం అండి. ఆరుద్ర నక్షత్ర జాతకుల స్వభావం మరియు ఆలోచన విధానాన్ని అత్యంత లోతుగా మనం పరిశీలిస్తే ఈ నక్షత్రం వారిది సాధారణమైన మెదడు కాదండి. అది ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. ఒక విషయాన్ని వీరు చూసే కోణం ఎవరికీ అస్సలు అర్థం కానే కాదు. అందరూ ఒక దారిలో వెళ్తుంటే వీరు మాత్రం ఎవరూ వెళ్ళని దారిని ఎంచుకుంటారు. రాహు అంటేనే చీకటి మరియు రహస్యం. అందుకే వీరికి రహస్యాలను ఛేదించడం అంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది. వీరు ఒక మనిషిని చూస్తే వారి పైకి కనిపించే ముఖాన్ని కాదు, వారి లోపలున్న అసలైన క్యారెక్టర్ని స్కాన్ చేసి పడేస్తారు. వీరిని మోసం చేయటం బ్రహ్మతరం కూడా కాదు. అబద్ధాలు ఆడేవాళ్ళను వీళ్ళు ఇట్టే పసిగట్టేస్తారండి. బుధగ్రహ ప్రభావం వలన వీరికి మాటల నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే వీరి మాటలు చాలా లాజిక్గా, ఒక్కొక్కసారి ఎదుటివారి గుండెను కోసే కత్తిలా ఉంటాయి. వీరు చాలా ఎమోషనల్గా ఉంటారు, కానీ ఆ ఎమోషన్స్ని బయటికి చూపించడానికి అస్సలు ఇష్టపడరు. ఒక తుఫాను రాకముందు వాతావరణం ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో ఆరుద్ర నక్షత్రం వారు కూడా పైకి అంతే సైలెంట్గా కనిపిస్తారు. కానీ వారి బుర్రలో మాత్రం ఎప్పుడూ ఒక సునామీ నడుస్తూనే ఉంటుంది. ఇంతటి అపారమైన తెలివితేటలున్న ఆరుద్ర నక్షత్రం వారిలో వారిని జీవితాంతం పీడించే అతిపెద్ద చీకటి కోణం, ఒక భయంకరమైన బలహీనత దాగి ఉంది. అదేమిటో చెప్పమంటారా? అదే రుద్రుడి కోపం మరియు విపరీతమైన ఆలోచన, అంటే ఓవర్ థింకింగ్. మహాశివుడి కోపం వస్తే 3వ కన్ను తెరిచి సృష్టిని ఎలా నాశనం చేస్తాడో, ఆరుద్ర వారి కోపం వస్తే చుట్టూ ఎవరున్నారు, వాళ్ళు ఏమవుతారు అనేది అస్సలు ఆలోచించరు. తమ మాటలతో చేతలతో ఎదుటివారిని పూర్తిగా నాశనం చేసే స్థాయికి వెళ్తారు. అయితే ఈ కోపం వచ్చిన తర్వాత వీరు పడే బాధ అంతా ఇంతా కాదు. నేను ఎందుకు అలా చేశాను అని తమను తామే విపరీతంగా నిందించుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ నక్షత్ర ముఖ చిత్రం కన్నీటి బొట్టు.
కాబట్టి వీరి జీవితంలో ఏదో ఒక దశలో భరించలేని ఒక మానసిక వేదనని లేదా శోకాన్ని అంటే డీప్ శారోని అనుభవించి తీరతారు. ఆ బాధలో కాలిపోయి ఒక కొత్త మనిషిలా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాహుగ్రహ ప్రభావం వలన వీరికి కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకటే విషయాన్ని 100 కోణాల్లో ఆలోచించి తమ బ్రెయిన్ని తామే హీట్ ఎక్కించుకుంటారు. వీరికి తమ జీవితంలో స్థిరత్వం రావడం చాలా కష్టం. ఎప్పుడూ ఏదో ఒక మార్పు వీరి జీవితాన్ని కుదిపేస్తూనే ఉంటుంది. వీరికి సమాజంలో ఒక ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. అదేమిటంటే నన్ను ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని. ఈ ఫీలింగ్ వల్లే వీరు ఒక్కొక్కసారి డీప్ డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వీరి వృత్తి, ఉద్యోగాలు, వ్యాపార రంగాల గురించి అత్యంత లోతుగా పరిశీలిస్తే రాహు టెక్నాలజీకి, ఇంటర్నెట్కి కారకుడు, బుధుడు కమ్యూనికేషన్స్కి కారకుడు. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారు సాఫ్ట్వేర్ మరియు ఐటీ రంగంలో కింగ్స్లా ఎదుగుతారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ లేదా డేటా ఎనాలిసిస్ మరియు సైబర్ సెక్యూరిటీ, హ్యాకింగ్ రంగాల్లో వీరు చాలా అద్భుతమైన మార్పులు సృష్టిస్తారు. ఏదైనా వస్తువు పనిచేయకపోతే దాన్ని పూర్తిగా విడతీసి మళ్ళీ కొత్తగా అమర్చడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అండి. ఇంజనీర్స్, సైంటిస్టులు, పరిశోధకులు మరియు డిటెక్టివ్ రంగాల్లో వీరు తమ అపారమైన మెదడును ఉపయోగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాగే సైకాలజీ, కౌన్సిలింగ్ మరియు ఆస్ట్రాలజీ వంటి రంగాల్లో కూడా వీరికి మంచి పట్టు ఉంటుంది. ఇక వ్యాపార విషయాలకు వస్తే వీరు పాత పద్ధతుల్లో కాకుండా అత్యంత మోడర్న్గా ఆలోచిస్తారు. డిజిటల్ మార్కెటింగ్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు వీరికి చాలా బాగా కలిసి వస్తాయి. ఇక సంపాదన విషయానికి వస్తే ఆరుద్ర నక్షత్రం వారి గ్రాఫ్ ఒక హార్ట్ బీట్లా ఉంటుంది. ఒక్కోసారి ఊహించిన స్థాయిలో కుబేరులుగా మారతారు. అంతే వేగంగా అన్నీ పోగొట్టుకుని జీరో స్థాయికి వస్తారు. రాహు ఇచ్చే డబ్బు ఒక మాయ లాంటిదండి. కాబట్టి వీరు తమ డబ్బును చాలా జాగ్రత్తగా లీగల్గా సేవ్ చేసుకోవాలి. లేదంటే ఎంత సంపాదించినా అది ఒక్కొక్కసారి గాల్లోనే కలిసిపోతుంది. వీరి జీవితంలో అత్యంత సంక్లిష్టమైన, ఎన్నో ఒడిదుడుకులతో కూడిన భాగం ప్రేమ మరియు వివాహ జీవితం. ఆరుద్ర జాతకుల ప్రేమ కథలు ఒక హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలా ఉంటాయి. వీరికి ఎమోషన్ చాలా యాక్టివ్గా ఉంటాయి. ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, ద్వేషిస్తే అసలు ముఖం కూడా చూడరు. వీరు తమ జీవిత భాగస్వామితో ఒక లోతైన మేధోపరమైన కనెక్షన్ కోరుకుంటూ ఉంటారు. కేవలం శారీరక ఆకర్షణ వీరికి సరిపోదు. తమ ఆలోచనలు ఛాలెంజ్ చేసే వ్యక్తులు వీరికి కావాలి. అయితే రాహు కారకత్వం వల్ల వీరి ప్రేమ జీవితంలో ఎన్నో తుఫాన్లు వస్తూ ఉంటాయి. విపరీతమైన అపార్థాలు, అనుమానాలు వీరి బంధాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. ఒక్కోసారి వీరు తమ జీవిత భాగస్వామిని తమ కంట్రోల్లో ఉంచుకోవాలని కోరుకుంటూ ఉంటారు. నేను నీ కోసం ఇంత చేస్తే నువ్వు నా కోసం ఎందుకు ఏమీ చేయట్లేదు అనే ఎక్స్పెక్టేషన్ వల్ల వీరు ఎన్నోసార్లు గుండె పగిలే బాధను అనుభవిస్తూ ఉంటారు. ఆరుద్ర నక్షత్రం వారికి వివాహం కొద్దిగా ఆలస్యంగా జరగడమే చాలా మంచిది. 28 లేదా 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే వీరి జీవితంలో ఒక మెచ్యూరిటీ వస్తుంది. వీరికి తగిన స్పేస్ ఇచ్చి వీరిలో ఉన్న ఈ ఉప్పెన లాంటి ఎమోషన్స్ను అర్థం చేసుకునే భాగస్వామి కనుక దొరికితే వీరు ఆ జీవిత భాగస్వామిని ఒక దేవుళ్ళ, ఒక దేవతలా చూసుకునే ప్రయత్నం చేస్తారు. వారి కోసం ప్రపంచంతోనైనా పోరాడి గెలుస్తారు. ఇక ఇప్పటి వరకు మీకు ఎక్కడా దొరకని ఆరుద్ర నక్షత్ర జాతకుల్లో మాత్రమే ఉండే అత్యంత నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యం గురించి ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రుద్రుడు తన 3వ కన్ను ద్వారా కంటికి కనిపించని సత్యాలను ఎలా చూస్తాడో ఆరుద్ర జాతకులు కూడా ఈ 6 సెన్స్ పుట్టుకతోనే వస్తుంది. వీరికి తరచుగా భవిష్యత్తును సూచించే కలలు వస్తూ ఉంటాయి. ఎవరైనా వీరికి ద్రోహం చేయాలని అనుకుంటే ముందుగానే వీరి అంతరాత్మ వీరిని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇంకొక అద్భుతమైన పవర్ ఏమిటో చెప్పమంటారా? వీరు హీలింగ్ త్రూ పెయిన్. అంటే వీరు తమ జీవితంలో పడే కష్టాలు, కన్నీళ్లు వీరిని ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. వీరు తమ కష్టాల నుండి నేర్చుకున్న పాఠాలతో ఇతరుల జీవితాల్లోని కష్టాలను, కన్నీళ్లను మాయం చేసే గొప్ప హీలర్స్గా మారతారు. రాహు ప్రభావం వలన వీరికి మంత్రతంత్రాల మీద, జ్యోతిష్యం మీద మరియు కంటికి కనిపించని అతీంద్రియ శక్తుల మీద విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. వీరు గనక ధ్యానంలోకి అడుగు పెడితే ఈ భౌతిక ప్రపంచం వెనుక ఉన్న అసలైన మాయను ఛేదించగల అద్భుతమైన జ్ఞానం వీరికి తప్పకుండా సిద్ధిస్తుంది.
ఇంతటి అపారమైన మేధస్సు, రుద్రుని శక్తి ఉన్న ఆరుద్ర నక్షత్ర జాతకులు తమలోని విధ్వంసకరమైన కోపాన్ని, ఓవర్ థింకింగ్ను తగ్గించుకుని తమ జీవితంలో అఖండ విజయాలు సాధించడానికి వారు తమ జీవితంలో ఖచ్చితంగా ఆచరించవలసిన కొన్ని అద్భుతమైన మరియు శక్తివంతమైన పరిహారం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినండి. మొట్టమొదటిగా వీరికి అదృష్టాన్ని ఇచ్చే దైవం సాక్షాత్తు పరమశివుడు మరియు దుర్గాదేవి. ఈ నక్షత్రం వారికి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా వాటిని బూడిద చేసే ఏకైక శక్తి శివారాధన మాత్రమే. ప్రతి సోమవారం లేదా మాస శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి రుద్రాభిషేకం అంటే నీరు లేదా పాలతో చేయటం వలన వీరికి అఖండమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే రాహుగ్రహ దోషాలు పోవటానికి దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం అత్యంత శుభకరమండి. ఇక వీరు తమ జీవిత కాలంలో తప్పకుండా ఆచరించవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారం మూగ జీవాలకు, ముఖ్యంగా కుక్కలకు ఆహారం పెట్టడం. నల్ల కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం అనేది రాహుగ్రహానికి చేసే అతిపెద్ద పరిహారం అండి. దీనివల్ల వీరు మానసిక గందరగోళం తగ్గిపోయి వృత్తిపరమైన అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అలాగే అనాథలకు లేదా వికలాంగులకు వీలైనంత సహాయం చేయటం, అంటే వారి చదువు లేదా ఆహారంలో సహాయపడటం. ఇలా చేయటం వలన వీరికి తెలియని కర్మదోషాలు పూర్తిగా నశింపజేస్తాయి. ఇక అదృష్ట విషయాలకు వస్తే వీరికి అఖండమైన లాభాలు తెచ్చిపెట్టే వీక్స్ ఏమిటంటే బుధవారం మరియు శనివారం. ఏ ముఖ్యమైన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టాలన్నా, ఉద్యోగంలో చేరాలన్నా ఈ వారాల్లో తీసుకుంటే ఖచ్చితంగా విజయం వీరిని తప్పకుండా వరిస్తుంది. ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే రాహు సంఖ్య అయిన 4 మరియు దాని కలయికతో వచ్చే 13, 22, 31 తేదీలు వీరికి గోల్డెన్ డేస్. అలాగే బుధుడికి సంబంధించిన 5, 14, 23 తేదీల్లో చేసే పనులు కూడా వీరికి ఊహించని లాభాలు తీసుకొస్తాయి. ఇక రంగుల విషయానికి వస్తే వీరి శక్తిని బ్యాలెన్స్ చేసే ముదురు ఆకుపచ్చ, సిల్వర్ మరియు నలుపు లేదా బూడిద రంగు వీరికి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. ఈ రంగులు రాహువు మరియు బుధుడి యొక్క శక్తులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఒక భయంకరమైన తుఫాను సృష్టించే విధ్వంసం వెనక ఈ ప్రకృతిని తిరిగి శుభ్రం చేసి ఒక పచ్చని వాతావరణాన్ని సృష్టించే పరమార్థం ఎలాగైతే దాగి ఉందో, ఆరుద్ర నక్షత్ర జాతకుల జీవితం కూడా ఒక గొప్ప లక్ష్యం కోసం సృష్టించబడిందండి. మీలో ఉన్న కోపాన్ని కాస్త అదుపు చేసుకుంటే ఈ ఆధునిక ప్రపంచాన్ని మీ అద్భుతమైన మేధస్సుతో శాసించగలరు. ఇది ఆరుద్ర నక్షత్రం వారి సంపూర్ణ, ఎవరూ చెప్పని లోతైన విశ్లేషణ అండి. మీరు ఆరుద్ర నక్షత్ర జాతకులైతే ఈ నా విశ్లేషణ మీ జీవితానికి ఎంతవరకు సరిపోయిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ప్రదక్షిణ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మరో అత్యంత ఆసక్తికరమైన పునర్వసు నక్షత్ర విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.